వెల్కమ్ బ్యాక్ అండి. ఈ వీడియోలో మనం డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి ఆఫర్ చేస్తున్న ఇంటర్న్షిప్స్ గురించి చూద్దాం. సో దీంట్లో ఏంటంటే ఈ ఇంటర్న్షిప్స్ కూడా అన్నీ ఫ్రీ అండి. ద స్టైఫండ్ వచ్చేసి 10,000 to 40,000 ఉంటుంది. ఏ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి చూద్దాం, వన్ బై వన్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆర్గనైజేషన్ వచ్చేసి మైక్రాన్ అండి. సో ఇదేంటంటే మీరు ఇక్కడ careers.micron.com అని చెప్పేసి ఉంది కదా, అలా లింక్ని క్లిక్ చేస్తే మీకు ఇలా వెబ్సైట్ వస్తుంది. దీంట్లో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఒకవేళ మీరు డేటా సైన్స్లో ఇంటర్న్షిప్ చేద్దాం అనుకుంటే కనుక ఈ ఇంటర్న్షిప్కి వెళ్ళచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు డేటా సైన్స్, లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఇంటర్న్షిప్ చేయాలి. ఆ జాబ్కి అవసరమైన డిస్క్రిప్షన్ ఏంటి దాని గురించి ఇక్కడ ఉంటుంది మీకు. సో ఏంటంటే మీరు డేటా సైన్స్ అంటే ఏంటి, ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఆపరేట్ చేయడం. సో వీళ్ళ దగ్గర ఏంటంటే పెటాబైట్స్ ఆఫ్ డేటా, టెరాబైట్స్ ఆఫ్ డేటా ఉంది, డేటా సెట్స్ ఉన్నాయి. సో ఆ డేటా సెట్స్ మీద మీరు ఆపరేట్ చేస్తే, దీన్ని వర్క్ చేస్తే మీకు ఏమవుతాయంటే స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో దాంతోపాటు ఏమేం జాబ్ ఆపర్చునిటీస్, ఏమేం టాస్క్స్ మీరు పర్ఫామ్ చేయొచ్చు ఇక్కడ ఉంది. దానికి కావాల్సిన మీకు బేసిక్ స్కిల్స్ ఏంటి ఇక్కడ ఉంది. మీరు జస్ట్ గో త్రూ దిస్, యూ విల్ గెట్ అన్ ఐడియా. మీరు దీంట్లో ఇంటర్న్షిప్ చేయాలి అంటే, దీంట్లో ఇంటర్న్షిప్ ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకుంటే దానివల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే, దీంట్లో మనం వేరియస్ మెథడాలజీస్ నేర్చుకోవచ్చు ఆన్ హౌ ద డేటా అనాలిసిస్ విల్ డూ, హౌ మెషిన్ లెర్నింగ్ అండ్ హౌ యూఆర్ గోయింగ్ టు అప్లై బిగ్ డేటా ఇంజనీరింగ్. ఇలా డిఫరెంట్ స్కిల్స్ని మనం నేర్చుకోవడానికి పాసిబిలిటీ ఉంది. దాంతోపాటు పైథాన్ కావచ్చు, ఆర్ కావచ్చు, ఆర్ క్లౌడ్ బేస్డ్ డేటా ఇంజనీరింగ్ కావచ్చు. దీంట్లో ఈ ఫీల్డ్స్లో మనం ఎక్స్పర్టైజ్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అలానే ఒకవేళ మీరు డేటా సైన్స్ ఇంటర్న్షిప్ ఈ ఆర్గనైజేషన్లో సెలెక్ట్ చేసుకుంటే, దీంట్లో మనం సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయడం కానివ్వండి, అల్గరిథమ్స్ని డిజైన్ చేయడం కానివ్వండి, డేటా అనాలిసిస్ చేయడం కానివ్వండి, దాంట్లో వర్క్ చేస్తున్న టీమ్స్ తోటి మనం కొలాబరేట్ అవ్వడం కానివ్వండి, ఇలా డిఫరెంట్ ఆపర్చునిటీస్ తోటి వీ కెన్ లెర్న్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనమాట. దీంట్లో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంటర్న్షిప్లో మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక దీంట్లో స్టైఫండ్ 40,000 వస్తుందండి పర్ మంత్. మీకు ఈ డ్యూరేషన్ ఎంత ఉంటే, ఆ ఇంటర్న్షిప్ పీరియడ్ ఎంత ఉంటే అంత టైంలో ఎవ్రీ మంత్ మీకు 40,000 వస్తుంది. తర్వాత దీంట్లో ఏంటంటే వెరీ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ వెల్ యాజ్ ఫేమస్ పర్సనాలిటీస్ తోటి మనం ఇంటరాక్ట్ అవుతాం కాబట్టి కంటిన్యూగా మనం లెర్నింగ్ ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు దే ఆల్సో ప్రొవైడ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దేంట్లో మెడికల్ కానివ్వండి, డెంటల్ కానివ్వండి, విజన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ ఇన్సూరెన్స్ని మనం క్లెయిమ్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, దీంట్లో ఎంప్లాయీ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం. అంటే యాజ్ ఎ ఎంప్లాయీ ఆ కంపెనీ షేర్స్ని మనం డిస్కౌంట్లో పర్చేజ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఒకసారి ఇవన్నీ డీటెయిల్స్ చూసి మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక సింప్లీ గెట్ మ్యాచ్డ్ అని చెప్పేసి అనండి. గెట్ మ్యాచ్డ్ అనగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో CV అప్లోడ్ చేయాలి. ఈ CVలో ఏం చేస్తారు మీరంటే, మీ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, దాంతోపాటు మీరు ప్రజెంట్గా చదువుతున్న డిగ్రీలో కానీ బీటెక్లో కానీ ఏమైనా మినీ ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్ ఆర్ హ్యాకథాన్స్ ఏమైనా పార్టిసిపేట్ చేస్తే ఆ డీటెయిల్స్ కూడా మీరు CVలో పెట్టేసి అప్లోడ్ చేయండి. సో దట్ యు ఆర్ గోయింగ్ టు బి సెలెక్టెడ్ యాజ్ ఏ షార్ట్ లిస్టెడ్ యాజ్ ఏ ఇంటర్న్. సెకండ్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఇన్ఫోసిస్. మనందరికి తెలుసండి ఇన్ఫోసిస్ గురించి. సో ఇన్ఫోసిస్ వచ్చేసి 3 సీజన్స్లో మనకి ఇంటర్న్షిప్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి ఇన్స్టెప్ అనే నేమ్ తోటి చేస్తుందండి, సెకండ్ వచ్చేసి వింటర్షిప్, అండ్ థర్డ్ వచ్చేసి సమ్మర్ ఇంటర్న్షిప్. ఇలా ప్రజెంట్గా వచ్చేసి ఇన్స్టెప్ మనకి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, వాల్ట్ ఇంటర్న్షిప్ సర్వేలో ఇన్ఫోసిస్ ఆర్గనైజేషన్ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ఏ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్ ప్రొవైడింగ్ ఇంటర్న్షిప్ ఇన్ వరల్డ్ వైడ్. సో ఇది టాప్ ర్యాంక్లో ఉందన్నమాట. కంటిన్యూస్గా 5 years టాప్ ర్యాంక్లో వచ్చింది. మీరు ఒకవేళ దీంట్లో ఇంటర్న్షిప్ చేయాలి అనుకుంటే సింప్లీ ఇక్కడ రైట్ సైడ్ మీకు కనబడుతుంది కదండి, అప్లై నౌ అని క్లిక్ చేయాలి. సో దానికంటే ముందు మీరు ఏం చేయాలి, డీటెయిల్స్ అన్నీ జస్ట్ గో త్రూ దిస్ డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ అన్నీ చదివిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ అప్లై నౌ అని క్లిక్ చేయండి. ఒకసారి మీరు అప్లై నౌ అని క్లిక్ చేయగానే లాగిన్ అడుగుతుంది. మీరు గూగుల్ మెయిల్ ఐడి తోటి కానివ్వండి ఆర్ ఇన్ఫోసిస్లో మీరు లాగిన్ క్రియేట్ చేసుకొని
న్యూ యూజర్ అయితే రిజిస్టర్ అయ్యేసి ఈ లాగిన్ తోటి లాగిన్ అవ్వండి. మీరు అక్కడ డీటెయిల్స్ అన్నీ కనబడతాయి మీకు. నెక్స్ట్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఎస్బీఐ అండి. ఎస్బీఐ నుంచి కూడా మీకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరికి ఇది? ఆల్ టాప్ లెవెల్ గుడ్ యూజీసీ ఏఐసిటి అప్రూవ్డ్ ప్రైవేట్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. దీంట్లో కూడా వీళ్ళు స్టైఫండ్ తోటి కొన్ని ఇంటర్న్షిప్స్ ఉన్నాయండి, వితౌట్ స్టైఫండ్ తోటి కూడా కొన్ని ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. సో దాంట్లో సెలెక్షన్ ప్రాసెస్ ఏంటంటే మీరు ఫస్ట్ CV పంపించాలి. ఎవరికి పంపించాలి CV? ఇక్కడ కొన్ని సర్కిల్స్ ఉన్నాయి మనకి. ఈ సర్కిల్స్లో మనకి ఇంటర్న్షిప్స్ని ప్రొవైడ్ చేస్తారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో హైదరాబాద్ తీసుకున్నారనుకోండి. సో హైదరాబాద్లో ఏం చేయాలి? మనం ఈ మెయిల్ ఐడికి మన CVని పంపించాలి. మన CVని పంపించినప్పుడు ఆ డాక్యుమెంట్ మనకు బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అన్నీ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసి CVని వీళ్ళకి పంపించాలి. పంపిస్తే బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని బట్టి దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ యాజ్ వెల్ యాజ్ ద గ్రూప్ డిస్కషన్స్. ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయనుకోండి దే విల్ గో ఫర్ గ్రూప్ డిస్కషన్, అదర్వైజ్ సింపుల్గా పర్సనల్ ఇంటర్వ్యూ తోటి షార్ట్ లిస్ట్ అవుతారు. సో ఇదండి. నెక్స్ట్ ఇంటర్న్షిప్ వచ్చేసి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అండి. దీంట్లో ఏంటంటే ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, హయ్యర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ విత్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ అబ్రాడ్. ఇండియాలో అవ్వచ్చు, అబ్రాడ్లో అవ్వచ్చు. రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్. ఏమేమి డిగ్రీస్ ఉండొచ్చు ఇక్కడ గ్రాడ్యుయేట్స్లో? పర్సూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, బీటెక్, BE from recognized university or institution in chemistry, biochemistry, food technology, food science, like this. ఈ కోర్సెస్ చదువుతున్న వాళ్ళు UG కానీ PG కానీ ఎలిజిబుల్. దాంతోపాటుగా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్, PG డిప్లొమా, డిగ్రీ ఇన్ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, BE, BTech, only 3rd and 4th year, not 2nd and 1st year in computer science, IT, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రిలేటెడ్ స్ట్రీమ్స్. ఎవరైతే BE, BTechలో 3rd and 4th year స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్, 1st and 2nd నాట్ ఎలిజిబుల్. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పబ్లిక్ పాలసీ అడ్మినిస్ట్రేషన్, బ్యాచిలర్స్ లా, మాస్టర్స్ లా, డిగ్రీ డిప్లొమా ఇన్ లైబ్రరీ, లైక్ దిస్. ఈ కోర్సెస్ చదువుతున్న వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. అయితే ఇక్కడ ఏం చేయాలి, మనం ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ ప్లేస్ ఆఫ్ ఇంటర్న్షిప్ అని ఉంది కదండి. ఇది సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. అంటే ఈ ప్లేసెస్లో ఇంటర్న్షిప్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఏంటి, ఎవ్రీ ప్లేస్లో ఇక్కడ పైన అన్ని బ్రాంచెస్కి ఇంటర్న్షిప్స్ ఉండవు. కొన్ని ప్లేసెస్లో కొన్ని బ్రాంచెస్కి, వేరే ప్లేసెస్లో అదర్ బ్రాంచెస్కి ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెన్నై అని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. చెన్నైలో వీళ్ళకి మాత్రమే ఏంటి, ఫుడ్ ఇంపోర్ట్స్ క్లియరెన్స్ అండ్ లైసెన్సింగ్లో మాత్రమే ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలా మీరు ఇంకొక ప్లేస్ ఢిల్లీ అని తీసుకున్నారనుకోండి. ఢిల్లీలో ఈ డిపార్ట్మెంట్స్కి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. సైన్స్ అండ్ స్టాండర్డ్స్, రెగ్యులేటరీ కంప్లైంట్స్, హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్, అకౌంట్స్, ఇంపోర్ట్స్, క్వాలిటీ, లీగల్, IT, ట్రైనింగ్ డివిజన్. ఇలా మీరు ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ అవుతే ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోండి. మీ బేసిక్ డీటెయిల్స్ అన్ని దీంట్లో ఇవ్వండి. ఇక్కడ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఇవ్వండి. మీరు ఏమైనా మేజర్ ప్రాజెక్ట్ చేస్తే ఇక్కడ ఇవ్వండి. ఇలా డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత మీ ఫోటో ఒకటి, మీ CV ఒకటి అప్లోడ్ చేయండి, సబ్మిట్ కొట్టండి. సో ఆ కరస్పాండింగ్ ఫీల్డ్లో మీరు ఇంటర్న్షిప్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి IBM నుంచి అండి. సో IBM నుంచి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంటర్న్షిప్ ఉంది. ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్. ఇవి మనకు కావాల్సిన బేసిక్ రోల్ ఏంటి, మనం ఇంటర్న్షిప్లో చేయాల్సిన రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, తర్వాత మనకు కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి. అంటే మనకు బేసిక్ రిక్వైర్మెంట్స్ స్కిల్స్ ఇన్ జావా, పైథాన్, డేటా స్ట్రక్చర్స్, అల్గరిథం, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇలా AI ఫండమెంటల్స్ ఉంటే, ఒకవేళ మీకు ఇవి ఇంకా బెస్ట్ అనమాట. ఏంటి, AI లైబ్రరీస్, ఫ్రేమ్వర్క్స్, టెన్సార్ఫ్లో కానీ, పైటార్క్ కానివ్వండి, జూపిటర్ నోట్బుక్స్, ఇలా పాండాస్, NumPy ఆర్ సమ్ స్టాటిస్టికల్ టూల్స్ మీకు ఐడియా ఉంటే బెస్ట్. ఒకవేళ లేకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకవేళ దీంట్లో AIలో ఇంటర్న్షిప్ చేద్దాం అనుకుంటే సింప్లీ అప్లై నౌ అని కొట్టండి. ఇట్ విల్ ఆస్క్ యూ టు లాగిన్ అయిన తర్వాత మీరు ఆ ఇంటర్న్షిప్ని కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంటర్న్షిప్ వచ్చేసి IIT బాంబే నుంచి అండి. IIT బాంబే వాళ్ళు కూడా ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మీరు ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని రీడ్ చేయండి. దీనికి మనకు ఫస్ట్ కావాల్సిన ప్రైమరీ జాబ్ ఏంటంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. అంటే ఏంటి,
మీరు ఆ ఇంటర్న్షిప్ సెలెక్ట్ అవుతే ఎలా కంప్లీట్ చేస్తారు అనేది ఒక 500 వర్డ్స్లో రాయాలి. వై అప్లికెంట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్, స్పెసిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, స్కిల్స్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇలా టీం వర్క్ ఎలా చేస్తాం, ఈ డీటెయిల్స్ అన్నీ కలిపి ఒక 500 వర్డ్స్ వచ్చేటట్టుగా, 500 క్యారెక్టర్స్ వచ్చేటట్టుగా ఒక 1 పారాగ్రాఫ్ తయారు చేసి అప్లోడ్ చేయాలి. సో దానికి కావాల్సింది ఏంటంటే ఇక్కడ అవైలబుల్ ప్రాజెక్ట్స్ అని ఉంది కదండి. ఒకసారి అవైలబుల్ ప్రాజెక్ట్స్ తీసుకుంటే ఇంకా డిపార్ట్మెంట్ అని వస్తుంది. మీరు ఏ డిపార్ట్మెంట్లో ఇంటర్న్షిప్ చేయాలంటే ఆ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐడిసి స్కూల్ డిజైన్ అన్నాం అనుకుంటే దీస్ ఆర్ ద ప్రాజెక్ట్స్. అలా మీరు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఏరోస్పేస్లో ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ అని తీసుకుంటే ఈ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇలా మీరు ఏ ప్రాజెక్ట్స్ దాంట్లో ఇంటర్న్షిప్ చేద్దాం అనుకుంటుందో ఆ కరస్పాండింగ్ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి మీకు. సో అలా దేంట్లో చేద్దాం అనుకుంటే దాంట్లో క్లిక్ చేయండి. ఆ డీటెయిల్స్ అన్ని రీడ్ చేయండి. ఫస్ట్ రీడ్ చేసిన తర్వాత విల్ చెక్ వెదర్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఆర్ నాట్. మనం ఎలిజిబుల్ కాదా అని చెక్ చేసుకుంటాం. ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్ ఏంటి అని చెక్ చేస్తాం. ఇక్కడ హౌ టు అప్లై అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఈ లింక్ని క్లిక్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఇట్ విల్ ఆస్క్ యూ టు లాగిన్ అయిన తర్వాత డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసేసి ఒక CV అప్లోడ్ చేయండి. కాకపోతే ఇక్కడ మనకు బేసిక్ కండిషన్ ఏంటంటే దీంట్లో కూడా మనకి ఇంటర్న్షిప్ 15,000 వస్తుందండి. సో దీంతో పాటు మనకు బేసిక్ కండిషన్ ఏంటంటే క్లాస్లో మనం టాప్ 20%లో ఒకళ్ళై ఉండాలి. ఒక క్లాస్లో 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, మనం టాప్ 20లో ఉండాలి. అది వాళ్ళకి ఎలా ప్రూవ్ చేస్తామంటే మన ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకుంటాం. ప్రిన్సిపల్ మనకు లెటర్ ఇస్తాడు, ఈ స్టూడెంట్ సో అండ్ సో పర్సెంటేజ్ ఉంది, ఈ క్యాండిడేట్ టాప్ 20లో ఒక పర్సన్ అని చెప్పేసి ఒక లెటర్ ఇవ్వాలి. ఆ లెటర్ని కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.